ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పిన్నాపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆసియాలోనే పవన, జల, సౌర విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఇటు అతిపెద్ద ప్రాజెక్టు అయిన ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుని ఏరియాల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. 15,000 కోట్ల రూపాయలతో 5,230 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణమవుతున్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఇది. 2022లో మొదలైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉంది. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును సందర్శించనున్నారు. కర్నూలు జిల్లాలోని గుమ్మితం తాండా, నంద్యాల జిల్లాలోని పిన్నాపురంలో ఏర్పాటవుతున్న గ్రీన్ కో ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా, ఏరియల్ వ్యూ ద్వారా ఈ ప్రాజెక్టులను సందర్శిస్తారు. అధికార యంత్రాంగం ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద పవర్ ప్రాజెక్టుగా ఈ రూపుదిద్దుకుంటుంది. 5,230 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ఇక్కడ కొనసాగుతుంది. ఒకే యూనిట్లో హైడల్, విండ్, సోలార్ పవర్లను ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. గ్రీన్ కో ప్రాజెక్టు వారు 15,000 కోట్లతో ఈ ప్రాజెక్టును తయారు చేస్తూ ఉన్నారు. 25,000 మంది ఉద్యోగస్తులకు ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ పర్యటనతో ఈ గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంటుంది. మరి కొన్ని రోజుల్లో ఇది ప్రారంభమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు జిల్లా.